హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ లాస్ట్ ఫ్రమ్ కరీంనగర్. ఈ వ్లాగ్ వచ్చేసి మా మమ్మీ అయితే వచ్చింది. సో మా మమ్మీ అయితే మంచి ఆవకాయ పచ్చడి అయితే పెడతా అన్నది. సో మెయిన్గా మా మమ్మీ వచ్చినాక మా మోక్ష అయితే ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతుంది. సో మోక్ష హ్యాపీనెస్ అయితే నేను చూపిస్తాను ఈ వీడియోలో. అండ్ మా మమ్మీ కూడా మంచి ఆవకాయ పచ్చడి అయితే పెడతా అన్నది. సో అవి చూపిస్తాను. అండ్ మేమైతే అందరిలాగా ఇట్లా పెద్ద పెద్ద ముక్కలు ఉంటాయి కదా, అట్లాంటి ఆవకాయ కాకుండా అట్లా మామిడికాయ తొక్క కాకుండా వేరే చిన్న చిన్నగా పుచ్చుతొక్క అంటాం మేము. ఆ పుచ్చుతొక్క ఎలా పెడతాలో సింపుల్గా మా మమ్మీ నాకైతే నేర్పించబోతుంది. అండ్ మేము ఎలా మామిడికాయలు ఇట్లా కొడతాము అదంతా కూడా నేను చూపిస్తాను. మా మమ్మీ చెప్తుంది ఎలా కొట్టాలి అంతా కూడా. ఆ వ్లాగ్ అయితే టోటల్గా చూసేయండి, మంచిగా ఉంటుంది. చాలా స్పీడ్గా అయితే మా మమ్మీ అయితే కొడుతూ ఉంటుంది. ఇట్లా మీరు ఎవరైనా ఇట్లా పుచ్చుతొక్కు పెడతారా తెలిస్తే ఒకసారి అయితే కమెంట్ చేయండి. చూడండి, అదే షాపు బాగా జల స్టాండర్డ్ అయితేనే కొట్టాలి. షార్ప్ లేదా, షార్ప్ ఉండాలనా కొట్టడానికి బలంగా ఉండాలా? బలం ఉండాలి, షార్ప్ ఉండాలి అనుకో. ఒకటిసారి పట్టుకుని అయ్యే అది అది అయ్యే కొడవలు అయితేనేమో అది మంచిగా కొడవలేక ఇట్లా కట్ చేస్తాం. ఇప్పుడు అట్లా అనుకుంటూ పోవన్నా, ఇట్లా అనుకుంటూ పోతే అన్ని పొయ్యిలే అది అయితేనేమో ఇట్లా పచ్చలు లేచిపోతాయి. ఇది లేపలేదు, అది లేక ఇది వదలు తక్కువ ఉంటుంది కదా. మమ్మీ చేతికి ఉన్నాయి కదా, ఇది లేదా ఏది పిక్క మాకు ఇట్లా కట్ చేస్తుండకి ఏమైనా అవుతుంది. అవును, ఇంకా అట్లా కట్ చేస్తారా అనుకున్నా. అది ఇది మళ్ళీ చిన్న కట్ చేస్తావా? అట్లా చేస్తావా ఇప్పుడు? అట్లా నువ్వు ఎట్లయినా చూస్తలేవు కదా, టీవీ చూస్తలేవు కదా నువ్వు ఎట్లయినా. సో మేమైతే ఇలా కట్ చేస్తాం యాక్చువల్లీ. సో మా మమ్మీ ఏం చెప్తుందంటే, అంతకుముందు కొడవలు ఉండేది కదా, కొడవలతో ఫాట్ ఇట్లా కొడుతుంటే ఫాస్ట్గా వచ్చేది. సో ఆ విషయం మా మమ్మీ అక్కడ చెప్తాను. ఇప్పుడు ఇంతేనా ఇదంతా? మళ్ళీ కట్ చేస్తావా? చిన్న వక్కలు ఉన్నాయంటే చిన్న కట్ చేసుకోవచ్చు. కొడతా మోక్ష, టీవీ బంద్ చేస్తా. టీవీ బంద్ చేయన్నా, టీవీ బంద్ చేయన్నా, టీవీ బంద్ చేయన్నా. మా మమ్మ అయితే చాలా చేస్తుంది. సో నేను కూడా ట్రై చేద్దాం అనుకున్నాను. ఫస్ట్ అయితే మేము ఏం పేపర్ వేయొద్దు అనుకున్నాం. మా మమ్మీ చెప్పింది ఫస్టే పడుతుందని చెప్పి, నేను అసలు వినలేదు. ఇంకా పడుతుందని చెప్పేసి పేపర్ అయితే తీసుకొచ్చిన. ఆ తర్వాత నేను కూడా ట్రై చేద్దామని చెప్పేసి ఇట్లా చాలాసేపు కొట్టినాక నాకు ఏమనిపించిందంటే, ఇట్లా కొడుతుంటేనే పీసెస్ అవుతాయా, మనం ఇట్లా నార్మల్గా తినేటప్పుడు పీసెస్ కట్ చేసుకొని ఆ పీస్ని ఇంకా సన్న కట్ చేయొచ్చా, అట్లా కూడా చేయొచ్చా అని చెప్పి మా మమ్మీని అడిగితే, అట్లా చేయరాదని కూడా చెప్పింది మా మమ్మీ. అయినా నేను వినకుండా మళ్ళీ నేను చేద్దామని చెప్పేసి ఫుల్గా ట్రై చేస్తున్నా అట్లా. బట్ అస్సలే కుదరది. నేను కూడా ఇంకా మా మమ్మీకి చాలా అట్లా హెల్ప్ చేద్దామని చెప్పేసి అట్లయితే కుదరలేదు. ఇంకా తర్వాత నేను కొట్టడం నేర్చుకున్నాను. నేను కూడా చాలా వరకు కాయలు అయితే కొట్టి మా మమ్మీకి ఫైనల్ స్టేజ్కి అయితే ఇచ్చిన. నేను కూడా నేర్చుకున్నా ఈరోజు. ఇట్లా కొట్టినట్టు ఇట్లా గిరన్నా చూసారు కదా, నేను కూడా అన్ని కాయలు కొట్టినా. యాక్చువల్లీ చూసారా, పేపర్లు అయితే అసలు ఒకటి సరిపోలేదు. సో మేము 4 పేపర్లు వేయాల్సి వచ్చింది. మీరైతే ఇప్పుడు పేపర్లు వేసుకున్నాం. అంతకుముందు వెనకట్లో అయితే మనకి ఫుల్గా పరదలు సంచులు వేసుకొని మంచిగా అందరు కలిసి ఇట్లా కట్ చేసేవాళ్ళు. నేనైతే చాలా వరకు కట్ చేసి రెడీ అయితే చేసేసాను. మా ముక్కలు అయితే రెడీ అయిపోయినాయి. సో ఇప్పుడైతే పచ్చడి ఎట్లా స్టార్ట్ చేద్దాం, ఏమేమి ఇస్తామో చూద్దాం. అమ్మా పసుపు ఎంత తగినంత, పసుపు, మెంతులు, ఆవాలు, జీలకర్ర వేయించి పొడి చేసుకున్నాం. చాలా బాగా అయితే చేయదైతే మరి అదంతా ఏం చేసాడు ఉండదు. మళ్ళీ ఇప్పుడు ఎప్పుడన్నా పట్టుకున్నప్పుడు మనం సాంబార్ చేసుకున్నప్పుడు మీరు వక్కలు దొరికినా కూడా మళ్ళీ ఎప్పుడన్నా మళ్ళీ పని చెప్తుంది. శుద్ధం మళ్ళీ అవసరం ఉంటే మళ్ళీ వేస్తాను. ఇది 1/4 కిలో అంత అయితే ఉప్పు, కిలోకు 1/4 కిలో పోయాలి. ఇంకా పడుతుంది ఆ కిలో ఉప్పు మమ్మీ, ఆ డబ్బా చాలు. మళ్ళీ తర్వాత వేసుకోవచ్చు కదా. కిలో మామిడికాయలకి 1/4 కిలో ఉప్పు.
కలుపుకొని పక్కకి ఎట్టుడేనా? కలుపుకొని డబ్బాలు పెట్టుకొని పోసి వేసి మళ్ళీ ఎల్లిపాయలు పొట్టు తీసి ఆవాలు జీలకర్ర నూనె గరం అయినాక నూనె చల్లారినాక మళ్ళీ కారపొడి అందులో కలిపి ఇవి అందులో మిక్సీ చేసుకుంటే మనం పుచ్చుతో అంటాం కానీ పుచ్చుతో ఇవన్నీ తక్కువ అవుతుంది సార్. మెంతి పొడి అందులో కలిపి అన్ని కలిపినాం కదా అలా అన్నీ కలిపి ఉన్నాయి. మళ్ళీ ఎట్లా ఏం కాదు ఏం కాదు ఏంది మంచిదని ఆరోగ్యానికి. ఎంత ఉంది ఈ పొడి ఇట్లా సీసాలో పోసుకుంటే అయిపోతుంది. సీసా అయిపోతుంది. నాకు మరి తీసుకో మళ్ళీ పెట్టు ఇదంతా తీసుకో మొత్తం చాలు చాలు అయింది మంచిగానే. స్మెల్ బాగా వాసన ఉంటే తక్కువ, స్మెల్ బట్టి కూడా బాగా వేసుకుంటే చేసి ఒక డబ్బా తీసుకెళ్ళి డబ్బా. మా మమ్మీ అయితే మా అక్క చూసా అంటే అవన్నీ మసాలాలన్నీ కలిపి చూసరికి ఫుల్ గాలి అయితే ఉంది. అసలు చాలా బాగుంది. అంత గాలి ఉండేసరికి నేనైతే పైకి అయితే వెళ్ళినా ఎలా ఉంటుందని చెప్పేసి. ఇన్ని రోజులు ఎండ కొట్టి సడన్గా ఇంత గాలి వచ్చేసరికి ఫుల్ హ్యాపీగా అనిపించింది నాకైతే. వాళ్ళ ఇంటికాడైతే మామిడి చెట్టు చిన్న చెట్టు అన్నీ ఉన్నాయి. అవన్నీ ఎగిరిపోతున్నాయి. అసలు అవన్నీ ఎగిరిపోతున్నాయి. వాళ్ళు వచ్చి దగ్గర స్టార్ట్ చేశారు. ఇంకా తర్వాత చాలా మంచి గాలి వచ్చింది చాలా రోజులాగా. యాక్చువల్లీ టైం వచ్చేసి జస్ట్ మధ్యాహ్నం 2-3 అలా అవుతుంది. బట్ అయినా కానీ చాలా బాగుంది వెదర్ అంతా వచ్చేసి. మీకు తర్వాత చూపిస్తాను ఇంటికి వెళ్ళినాక. చూడండి మా ఇంటి పైననే పెద్ద మబ్బులు అడ్డండి మేఘం బ్లాక్ కలర్లో అట్లా అయిపోయింది. భలే ఉంది వర్షము. బట్ ఎక్కడ పడుతుంది, ఇక్కడ పడతలేదు. ఇంకా తర్వాత చూడండి ఇంకా కొద్దిసేపు అయినాక మళ్ళీ వర్షం అయితే స్టార్ట్ అయిపోతుంది. చాలా మంచిగా ఉంది వెదర్ అయితే. అది మంచిగా అనిపించింది. యాక్చువల్లీ మేము బయటకు అయితే అవంతా పోసేసినాం కదా, వెళ్ళిపోయి ఇద్దామని బయటకు వచ్చినాము. బట్ వర్షం అయితే స్టార్ట్ అయింది. మీకు కరెక్ట్గా టైము 3:14 అయింది. ఇట్లా మబ్బులు చీకటి అయిపోయింది. వానొస్తాను. మమ్మీ రాళ్ళు పడతాయి కావచ్చు అనిపిస్తుంది. ఇప్పుడు మన పైన ఉంది మొగులు కదనే, గట్ ఎండనే ఉంది కదా మమ్మీ. ఆ టెండ్ ఉంది. ఇప్పుడు మన పైన గీనే మొత్తం మబ్బులు ఉన్నాయి. అబ్బా ఏమన్నా ఉందా? ఫ్యాన్ ఆటోమేటిక్గా తిరుగుతూనే ఉంది. మమ్మీ లోపల చీకటి 3 గంటలకి ఇంత చీకటి అయింది. ఎవరు రారు, జనాలు అయితే రారు కానీ. అవును ఏది లేదు. అంతే పడుతుంది. వర్షం అయితే చాలా పడింది. అటు ఎండ ఉంది, ఇటు వర్షం అయితే చాలా పడింది. అసలు 3 o'clock ఫుల్ అయితే చీకటి అయిపోయింది. మా పాప డాడీ అయితే ఇద్దరైతే మంచిగా పడుతున్నారు. వాళ్ళు లేసాక చూసారు కరెంట్ వచ్చింది. చుట్టుపక్కల అంతా ఆయిల్ రుద్దినావా మమ్మీ? ఎందుకట్లా? అది ఎల్లిపాయ పట్టుకుంటే డబ్బా అనేది ఏ స్మెల్ ఉండదు అన్నట్టు. ఎల్లిపాయ స్మెల్ వస్తుంది. మరదమానికైనా సీసకైనా ఫస్ట్ ఇట్లా పెట్టి ఇంకా ఎల్లిపాయలు ఎత్తుకోవాలి. ఎత్తుకున్నాం అనుకో మళ్ళీ డబ్బా స్మెల్ రాదు, సీస స్మెల్, ఎల్లిపాయల స్మెల్లే ఉంటుంది అన్నట్టు. భలే అనిపిస్తుంది మీ కలరు. ఫస్ట్ వేసినాం పట్టుకోనా? తిన్నా కూడా మంచి. ఇప్పుడు మనం తిన్నాం కదా కొంచెం మస్తుంది తీయ ఇట్లా. రేపు పోసి వేసుకుంటామా?
ఒకరైతే పందిరినోళ్ళు వెనకడ బయలుకడ పని చేస్తారు 15-20 రోజులకైనా పోసేస్తారు పందిరకపోతే ఒక్కసారి ఇట్లా ఇట్లా పెట్టుకొని పందిరినప్పుడు వేసుకోవచ్చు గట్లా. ఇప్పుడేమో జర ఎప్పటిదప్పుడే ఎత్తారు పని ఉండి లేక, అప్పుడేమో బాగా బయలుకడ పని ఇట్లా పోసి పెట్టి ఉప్పు వేసి పెట్టుకున్నామంటే ఖరాబ్ కాదుగా 10 రోజులకు 15 రోజులకు ఒక్కొక్కరు ఎట్లా వీలైతే అట్లా. కారపొడి దొరుకుతుంది, ఆకుపొడి. మమ్మీ కింద అంతా లిక్విడ్ లిక్విడ్ అయింది, వస్తుంది ఇట్లా చూస్తుంటే. ఇది కలియుగం. ఇక్కడ ఏ వస్తువుకి గ్యారెంటీ లేదు, మోదీని తప్పించి కేవలం ఆయన మాత్రమే ప్రతి క్షణము మన మంచి రేపటికే పనిచేస్తున్నారు. పనిచేసేందుకు గ్యారెంటీ 2047 వరకు ఉన్నత గమ్యానికి మన మోదీ గ్యారెంటీ. బాగుంటుంది. ఇప్పుడు మేము అమ్మమ్మ నేను వాడాం చూడు. మాట్లాడవా ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్తో? నా ఫ్రెండ్స్ కాల్ ఇక్కడ ఉన్నాయి. బాయ్ ఫ్రెండ్స్ చెప్పుకుంటూ రాసుకుంటాను. బాయ్ ఫ్రెండ్స్. లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. వెల్కమ్ టు లాస్ట్ ఫ్రెండ్స్. మా మమ్మీ మోక్ష పాపని కొంచెం పోస్ట్ అయితే స్టార్ట్ చేసింది. పోస్ట్లోకి అయితే ఎల్లిపాయలు మేము తీసుకున్నాం కదా, ఇవైతే కొన్ని అయితే దంచి అయితే పెడుతుంది. ఆ తర్వాత ఆయిల్లోకి ఫస్ట్ మనం అయితే మిరపకాయ గింజలు అంటారు కదా అవి వేసింది. అవి తర్వాత జీలకర్ర ఆవాలు ఇవన్నీ వేసింది. సో నేను ఏం చెప్తున్నానంటే మిరపకాయ జీలనే మంచిగా గోల్డెన్ కలర్ వచ్చినాక ఇవన్నీ స్టార్ట్ చేసింది. అండ్ వన్ మోర్ థింగ్, ఏవి ఎంత అని చెప్పేసి నేను చెప్పలేను, జస్ట్ నేనైతే మా మమ్మీ ఇలా చేస్తుంది అని షేర్ చేసుకుంటున్నాను. మంచిగా జీలకర్ర ఆవాలు అయితే ఇట్లా అక్షంతలాగా వేసింది. ఒకటేసారి అయితే మొత్తం వేయలేదు. ఆ తర్వాత ధనియాలు వేసింది. ధనియాలు వేసిన కంప్లీట్ అయినాక ఎండుమిరపకాయలు వేసుకున్నాక తర్వాత ఎల్లిపాయలు ఉంటాయి కదా చిన్న చిన్న కట్ చేసి దంచుకున్నాము, అవి వేసినాక మనకైతే పోస్ అయితే టోటల్గా కంప్లీట్ అయిపోతుంది. మంచిగా అవైతే గోల్డ్ ఉంటాయి, మంచిగా గోల్డినాక ఆఫ్ చేయాలి. అది ఆఫ్ చేసుకొని మంచిగా పోస్ అంతా చల్లారినాక మనం ఈ సరిపోయేంత కారము ఇవన్నీ ఏమున్నా అట్లాంటివి వేసుకుంటాం కదా సరిపోయేంత, అప్పుడు వేసుకోవాలన్నట్టు. పోస్ అయితే చల్లారాలి. పోస్ చల్లారినాకనే మనం కారం ఇవన్నీ వేసుకోవాలి, లేకపోతే ఎక్కువ రోజులు ఆగదంట. ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాసెస్ అయితే మెయింటైన్ చేస్తారు. సో మా మమ్మ అయితే ఇలా చేసింది. అసలు చాలా బాగుంది పచ్చడి, ఇలా చూస్తుంటేనే తినాలనిపించేలా ఉంది. పచ్చడి అంత బాగుంది, కలర్ అయితే అదిరిపోయింది. సో మేమైతే ఇలా పచ్చడి అయితే చేసుకున్నాం. మా మమ్మీ పెట్టింది పుచ్చు తొక్కు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మీరు ఎవరైనా ఇలాంటి తొక్కులు అయితే పెట్టుకుంటే కమెంట్ చేయండి. అండ్ డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కండి.